కాలేజ్ ప్రేమలు పెళ్లిళ్ళ వరకు వెళ్ళవు. ప్రేమ అంటే ఇద్దరు మనుషులు ఇష్టపడాలి, కానీ పెళ్లిని మాత్రం వారిని కన్నవారు కూడా ఇష్టపడాలి, ఆమోదించాలి. కనిపించిన వారికి విలువివ్వాలి. ప్రేమ నిజమైనప్పుడు పెద్దలను ఒప్పించాలి. కుదరనప్పుడు ఇద్దరూ మాట్లాడుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి. ఏ ఒక్కరి బలవంతం వల్ల ప్రేమ జరగదు అనేది వాస్తవం. ఇలాంటి కాలేజ్ ప్రేమ కర్ణాటకలో విషాదంగా మారింది. చివరకు రాజకీయ అంశంగా కూడా వివాదం రేపుతోంది. సినిమాల్లో చూసినంత అందంగా బయట ప్రేమ ఉండదు. ఉన్న ప్రేమలో ఉన్నంత వరకే. ఒక్కసారి ప్రేమ దాటి పెళ్లి వరకు వస్తే రంగుల ప్రపంచం కాస్త కష్టాల లోకంలా కనిపిస్తోంది. ఇది అర్థం చేసుకొని ఓ సైకో ప్రేమను చంపేశాడు. మరి ఆ సైకోగాడి ఇంకా ఏం చేశాడో చూద్దాం. అది కర్ణాటక హుబళ్ళిలోని బీవీబీ కాలేజ్. ఈ కాలేజ్లో 23 ఏళ్ల నేహా హిరేమత్ ఎంసీఏ చదువుతోంది. ఈమె కాంగ్రెస్ కార్పొరేట్ నిరంజన కూతురు. చాలా తెలివైన అమ్మాయి, చురుకైంది కూడా. అయితే అదే కాలేజ్లో జాయిన్ అయిన కొత్తలోనే నేహకు బీసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఫయాజ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కాలేజ్ క్యాంటీన్లోని పరిచయం కాస్త స్నేహానికి దారితీసింది. ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. వాస్తవానికి ఈ ఫయాజ్ వయసులో ఆమె కంటే కాస్త చిన్నవాడే. డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంసీఏలో జాయిన్ అయింది నేహ. ఇటు బీసీఏ పూర్తి కాగానే ఎంసీఏ ప్రవేశ పరీక్ష రాసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే కాలేజీలో స్నేహం నుంచి వారి పరిచయం ప్రేమగా మారింది. మొదట ఫయాజ్ ప్రేమను అంగీకరించలేదు, ఎందుకంటే వారి మతాలు కూడా వేరు. ఖచ్చితంగా ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోరని నేహకు బాగా తెలుసు. కానీ ఎంతైనా ఉడుకు రక్తం కదా. ప్రేమ పేరుతో వెంటపడుతుంటే ఆ మధుర సమయాల్లో లవ్ని యాక్సెప్ట్ చేసింది. ఇద్దరూ ఏడాది పడి ప్రేమించుకున్నారు. కానీ నేహ ముందే చెప్తూనే ఉంది, నీ స్నేహం నాకిష్టం, కానీ ఇది పెళ్లి వరకు వెళ్లే ప్రేమ కాదని చెబుతూనే ఉంది. కానీ ఫయాజ్ మాత్రం మనం ఒప్పిద్దామని చెప్పేవాడు. వారిద్దరూ అలా ఏడాది పాటు కలిసి తిరిగారు. వీరి రిలేషన్షిప్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. అయితే నేహకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చుట్టం మొదలు పెట్టారు. నేహను పెళ్లి చేసుకునేందుకు ఓ దూరబంధువు కూడా ముందుకొచ్చాడు. తెలివైన అమ్మాయి, అందంగా ఉంటుంది. పొలిటికల్గా కూడా మంచి పేరున్న కుటుంబం. ఇక ఆమె తండ్రి నిరంజన్ హుబ్లీ నగర కార్పొరేటర్, కాంగ్రెస్ ముఖ్య నేత కూడా. అయితే ఓ రోజు ఇంట్లో తన ప్రేమ గురించి చెప్పేసింది నేహ. ఆమె తల్లిదండ్రులు కోపడ్డారు. చదువుకుంటున్నావని మేమనుకుంటున్నాం, కానీ నువ్వు కాలేజీలో ప్రేమించుకునేందుకు వెళ్ళావా అని తిట్టారు. ఈ విషయంపై నేహ ఇంట్లో తలదించుకుంది. ఇక ఇదే విషయంపై నేహ తన తండ్రి మాటలే వింది. తన తండ్రి కూడా వద్దన్నాడు కాబట్టి అదే మాటను ప్రియుడు ఫయాజ్ కూడా చెప్పింది. నేను మొదటి నుంచే చెప్పిందే జరిగింది. మన ప్రేమ పెళ్లి వరకు వెళ్ళదు. ఇంట్లో వారు ఒప్పుకోవడం లేదు. మనం బ్రేకప్ అవుదామంది. కానీ ఈ ఫయాజ్ మాత్రం ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. మనం లేచిపోదామని నేహకు ప్రపోజల్ పెట్టాడు. లేచిపోయి ఏం చేస్తాం, రోజు కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ బ్రతకడానికి ఇబ్బంది పడుతూ కాలం వెళతిద్దామా? నీది డిగ్రీ మాత్రమే పూర్తయింది, నాది పీజీ కూడా కంప్లీట్ కాలేదు. హాయిగా ఎవరి దారిలో వారు వెళ్ళిపోదామని నచ్చజెప్పింది. మొదట సరేనన్నాడు ఈ ఫయాజ్. కానీ ఆ తర్వాత మళ్ళీ కాలేజ్కి వచ్చి ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. కాలేజ్కు ఫయాజ్ వచ్చి తన కూతురుని ఇబ్బంది పెడుతున్నాడని నేహ తండ్రి తెలుసుకున్నాడు. అతడిని ఇంటికి పిలిపించాడు. చాలా కూల్గా అతని ఫ్రెండ్ ముందే చెప్పేశాడు, మేము ఈ పెళ్లికి ఒప్పుకోం, మా కూతురు వెంట పడద్దు, నువ్వంటే ఇష్టం లేదని విడిపోదామని చెప్పింది కదా, ఇంకా ఎందుకు వేధిస్తున్నావు, నీ దారి నువ్వు చూసుకోమని చాలా మర్యాదగా పిలిచి మరీ చెప్పారు. వారి ముందు సరేనని వెళ్ళిపోయాడు ఫయాజ్. కానీ ఎప్పటికైనా నేహ తన మాట వింటుందని అతనికేదో నమ్మకం. కాబట్టి అతని ప్రయత్నం మాత్రం వదిలిపెట్టట్లేదు. ప్రేమ పేరుతో వెంటపడడంతో నేహ సీరియస్గా చెప్పింది, నువ్వంటే నాకు ఇష్టం లేదు, మనం పెళ్లి చేసుకుని బ్రతకలేం, నువ్వు నన్ను వదిలేయి, నేను నిన్ను మరిచిపోయాను అని చెప్పింది. ఫోన్ నెంబర్ కూడా బ్లాక్ చేసేసింది. దీంతో ఫయాజ్ అప్పటిదాకా ప్రేమికుడిగా ఉన్నవాడు ఒక్కసారిగా సైకోలా మారిపోయాడు. ఎలాగైనా సరే చివరిసారిగా నేహను అడగాలి, ఒప్పుకోకుంటే చంపేయాలి అనుకున్నాడు. తన బ్యాగ్లో ఓ కత్తి పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. సమయం చూసుకొని ఓ రోజు కాలేజ్ క్యాంపస్ కూడా వచ్చేశాడు ఫయాజ్. సరిగ్గా సాయంత్రం వేళ ఏప్రిల్ 18న మాటు వేశాడు. క్లాసులు ముగించుకొని ఒంటరిగా వస్తుంది నేహ. అప్పుడే చూశాడు ఫయాజ్. ఆమెతో మాట్లాడాలని చెప్పి దగ్గరకు వచ్చాడు. వచ్చి రాగానే నా ప్రేమకు ఓకే చెప్పు, పెళ్లి చేసుకుందామన్నాడు. ఆమె కోపంతో తిట్టింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వేధిస్తున్నావు, హాయిగా చదువుకోమని చెప్పాను కదా అంది. అంతే, ఆ మాటలు అస్సలు లెక్క చేయలేదు. వెంటనే కోపంలో కత్తి తీసుకొని పదే పదే పొట్టలో పొడి చేశాడు ఫయాజ్. కాస్త దగ్గరలో ఉన్న వ్యక్తులు దగ్గరకు వెళ్లాలన్నా కూడా ఫయాజ్ అరుస్తూ పొడుస్తూ కనిపించడంతో భయపడిపోయారు. ఆ అట్మాస్ఫియర్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటికి దగ్గరకు వచ్చి ఫయాజ్ని ఆపబోగా అతను వెంటనే పారిపోవడానికి సిద్ధపడ్డాడు. అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు. వెంటనే అక్కడున్న యువకులు రక్తపు మడుగులో ఉన్న నేహను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమెకు ట్రీట్మెంట్ మొదలుపెట్టే లోపే తీవ్ర రక్తస్రావంతో చనిపోయింది నేహ.
ఈ వార్త క్షణాల్లో కర్ణాటకలో వైరల్గా మారిపోయింది. హంతకుడు నేహను చంపుతున్న దృశ్యాలు కొంతమంది వీడియో రూపంలో తీశారు. అవి కాస్త వైరల్గా మారాయి. అయితే బీజేపీ నేతలు ఈ ఘటనను లవ్ జిహాద్గా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేదు, మరీ ముఖ్యంగా హిందూ మహిళలకు. ప్రేమ పేరుతో వర్గానికి చెందిన వారు హిందూ అమ్మాయిలను వంచిస్తున్నారు, ఒప్పుకోకుంటే చంపేస్తున్నారు. లవ్ జిహాద్ కాంగ్రెస్ హయాంలో పెరిగిపోయిందని బీజేపీ నేతలు సీఎం సిద్ధరామయ్య సర్కారుపై ఫైర్ అయ్యారు. కానీ సీఎం మాత్రం బీజేపీ నేతలను కొట్టిపారేశారు. ఇది ఒక దురదృష్టకరమైన ఘటన. లవ్ జిహాదీ కానే కాదు, వారిద్దరూ స్నేహితులు. సైకోలా మారిన స్నేహితుడు చంపేశాడు. పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారని తెలియజేశారు ఆయన. అయితే ప్రేమను ఒప్పుకోవడం వల్లే ఫయాజ్ హత్య చేశాడు. దానిని లవ్ జిహాద్ అనుకుంటే ఏమంటారు? తల్లిదండ్రులు పెళ్లి చేయమని చెప్పేశారు. మీ మతం వేరు, మా మతం వేరని చెప్పారు. అయినా వెంటపడి వేధించాడు, చివరకు చంపేశాడు. ఇది లవ్ జిహాదేనని బీజేపీ నేతలు కాంగ్రెస్ పై ఫైర్ అవుతున్నారు. ఏబీవీపీ విభాగం నేతలు ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో హుబ్లీలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రస్తుతం నిందితుడు జైల్లో ఉన్నాడు. ఈ ప్రేమ ఘటన చివరకు ఇలా విషాదంగా ముగిసింది. కోరుకున్న అమ్మాయి నాకే దక్కాలని అనుకోవడం మూర్ఖత్వం. తాను ప్రేమించిన వారి మేలు కోరాలి, వారికి కూడా ఓ మనసుంటుంది. ఆ ఆలోచనలు సైకోలకు అర్థం కావు, ఇలానే తగబడతారు. అయితే ఈ విషయంలో అంజుమన్ ఏ ఇస్లాం నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితుడికి ఎలాగైనా శిక్ష పడాలని కోరారు. అంతేకాదు, ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కూడా లేఖ రాసింది ఈ సంస్థ. వారి లేఖలో ఈ సంస్థ ఈ సంఘటనను ఖండిస్తూ ఈ విషయంలో రాజకీయ లేదా మతపరమైన రంగు పొలమకుండా ఈ విషయంపై న్యాయమైన నిష్పక్షపాతమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంటే ఫయాజ్ చేసింది నేరం కాబట్టి అతనికి శిక్ష పడాలని అతని కమ్యూనిటీ వారు కూడా నేహకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి హంతకుడికి ఏ శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.